హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి ఎండి యునాని. ఈ మధ్య కాలంలో చాలామంది ఒక బెంగ పెట్టుకొని వస్తున్నారు. నా అంగం చిన్నగా ఉంది సార్, అంగం లేచిన తర్వాత 3 ఇంచులు ఉంది, 2.5 ఇంచులు ఉందని బాధపడుతున్నారు. బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఇది అంగం అనుకోండి, ఇది చూడండి 3 ఇంచులు లేచిన తర్వాత ఇంత ఉంటే చాలు, 2.5 ఇంచులు ఉన్నా చాలు. ఆమె యోని లోపల ఈ 2.5 ఇంచుల వరకే సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి యోనిలో. ఇక్కడ రాపిడి చేస్తున్నప్పుడే వాళ్ళు సుఖపడతారు. ఇంత లోపల పెడితే ఇక్కడ ఉండదు, అక్కడ సుఖం ఎక్కడ పొందరు, వాళ్ళు ఇక్కడనే పొందుతారు. పైన కిలిటోరిస్, లోపల ఇక్కడనే, అంటే జీ రీజన్ ఇక్కడనే ఉంటుంది. జీ స్పాట్ అంటూ ఏది ఉండదండి. జీ రీజన్ అనేది ఇక్కడనే ఉంటుంది. సెన్సిటివ్ నరాలు ఇక్కడనే ఉంటాయి. కాబట్టి అంగం లేచిన తర్వాత స్తంభించాక 2.5 ఇంచులున్నా 3 ఇంచులున్నా ఎనఫ్ రాణించడానికి. బెడ్ మీద పెద్దగా ఉన్న బ్యాట్ సెంచరీ కొట్టదండి. సైజ్ చిన్న ఉన్న ప్లేయరు రికార్డు సృష్టించాడు. చిన్న బ్యాట్ ఉన్నోడు రికార్డు సృష్టించాడు. చిన్నగా అంగం ఉందని బాధపడాల్సిన అవసరం లేదు. టెక్నిక్ వస్తే బెడ్ మీద రచ్చ రచ్చ చేయొచ్చు. ఒకవేళ దాంట్లో దమ్ము లేదంటే దానికి ట్రీట్మెంట్ ఉంది. అంగంలో టైమింగ్ లేదు అంటే దానికి ట్రీట్మెంట్ ఉంది. దాంట్లో మగతనం తగ్గి అది డీల పడిపోయింది అనుకో, దానికి ట్రీట్మెంట్ ఉంది. మళ్ళీ బెడ్ మీద రాణించే శక్తి తిరిగి యునాని మందులతో తిరిగి వస్తుంది. ఆ టైమింగ్ వస్తుంది, ఆ పవరు, ఆ మెప్పు పొందే దాని గట్టితనం తిరిగి యునాని మందులతో వస్తుంది. కాబట్టి మీలో ఎవరు బాధపడి ఉంటున్న సైజ్ని తీసుకొని చింతించాల్సిన అవసరం లేదు. టైమింగ్ తీసుకొని చింతించాల్సిన అవసరం లేదు. పర్ఫార్మెన్స్ తగ్గిందని బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. మీకు సమస్య ఉంటే సంప్రదించండి. వరల్డ్ వైడ్గా మీరు ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి నా దగ్గర కలిసి ట్రీట్మెంట్ తీసుకొని సమస్యతో బయటపడతారని ఆశిస్తూ భావిస్తూ ఈ నా ఎపిసోడ్ ముగిస్తున్నాను. అప్పుడే సెలవు.